ఊరిలో ఉండే సత్యవతికి ఒక్కడే కొడుకు, పేరు శ్రావణ్. పెళ్ళీడు వచ్చింది. బాగా చదువుకొని టౌన్లో జాబ్ చేస్తూ ఉంటాడు. శ్రావణ్ ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి మళ్లీ రాత్రికి గాని తిరిగి వచ్చేవాడు కాదు. సత్యవతి ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోయేది. అప్పుడు తన భర్త మోహన్ ఇలా అనేవాడు. ఏమో సత్య, ఇంటి పని వంట పని మొత్తం నువ్వే చేసి ఇలా అలసిపోకుండా ఉండేందుకు నేనొక చిట్కా చెప్పనా? చిట్కానా? చెప్పండి. అయినా అలసట రాకుండా ఉండడానికి కూడా చిట్కా ఉంటుందా? మీరు మరీను. ఉంది సత్య, నేను చెప్తాను కదా. ఆ చిట్కా నీకు తెలుసు కానీ నువ్వు మర్చిపోయినట్టున్నావు, అందుకే నేను గుర్తు చేస్తున్నాను అని భర్త మోహన్ అంటుంటే హయోమయంగా ముఖం పెట్టి, అలసట పోవడానికి చిట్కా ఉండడం ఏమిటి? అది నాకు తెలిసి నేను మర్చిపోవడం ఏమిటి? ఏంటో మీ మాటలు వింటుంటే తలపోటు వచ్చేలాగా ఉందండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అలసటకు తోడు తలపోటు కూడా మొదలైతే ఇక నేను మనిషిని గాను. అలా కాదు సత్య, నీకు సాయంగా ఎవరు లేరు, ఒక్కతివే ఇంటి పనంతా చేసుకోవాలి కదా. అందుకనే నీకు సరిపడే కోడల కోసం వెతకడం మొదలుపెట్టు. ఇదే నేను చెప్తానన్న చిట్కా. ఎలా ఉంది అని మోహన్ చెప్పగానే సత్యవతికి చిట్కా మొత్తం అర్థమైంది. సంతోషపడిపోతూ, కొడుకుకు పెళ్లి చేస్తే కోడలొస్తుంది. అప్పుడు అత్తా కోడలు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అలసట తెలియకుండా అన్ని పనులు చేసుకోవచ్చనే కదా. అవును సత్యవతి, నువ్వే ఆలోచించు. నాకు కూడా వాస్తవం అనిపిస్తుందండి. మరింకేం, నీకు తగినట్టుగా ఉండే కోడల్ని వెతికే పని మొదలుపెట్టు సత్యవతి. ఇప్పుడు మాత్రం నేను వెళ్ళి వేడి వేడిగా టీ తీసుకొని వచ్చిస్తాను అని చెప్పి భర్త మోహన్ అక్కడి నుంచి కిచెన్ వైపు వెళ్ళిపోతాడు. సత్యవతి తన మెదడుకి పని పెట్టింది. తనకు తగ్గట్టుగా ఉండే కోడలు ఎవరింట్లో ఉందా అని ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇంతలో మోహన్ టీ తీసుకొనొచ్చి ఇచ్చాడు. ఇక ఆ రోజు నుంచి సత్యవతి తన కోడలి కోసం వెతికి వెతికి చివరికి భార్గవి అనే అమ్మాయిని మెచ్చింది. భార్గవి రూపవతి, అందాల భరిన, ముద్దుల గుమ్మ. ఆ అమ్మాయి అయితే తమ చెప్పినట్లు వింటుందని, తను ఏమన్నా కిసుక్కుమన్నదని లెక్కలు వేసుకుంటూ కొడుకు శ్రావణ్ను ఒప్పించి వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది. భార్గవి కాపురానికొచ్చాక కొద్ది రోజుల వరకు సత్యవతియే అన్ని పనులు చేసింది. కోడలు అత్తగారిని చాలా బాగా చూసుకున్నది. నా కోడలు బంగారం రా అని కొడుకు శ్రావణ్తో కూడా చెప్పేది. ఆ మాట విని శ్రావణ్ మురిసిపోయేవాడు. అయితే రాను రాను అసలు రంగు బయటపడింది. కోడల్ని కూర్చోబెట్టి సాకే ఉద్దేశం అత్తకు లేదు. అత్తను కూర్చోబెట్టి సాకే ఉద్దేశం కోడలికి లేదు. అత్త ఏదైనా పని చెప్పగానే చటుక్కున లేచి అవతలకి వెళ్లేది భార్గవి. కోడలు కనబడగానే లేనిపోని పనులు చెప్పేది అత్త సత్యవతి. నా కోడలు చూడండమ్మా, నా కొడుకును ఎట్లా కొంగున ముడి వేసుకున్నదో, కోడలంటే అట్లా ఉండాలి అని కోడలి భార్గవి చేసే ప్రతి పనిని దెప్పి పొడిచేది సత్యవతి. ఎంతైనా అత్త అత్తే, అత్త బుద్ధి చూపించుకున్నది చూడు మా అత్త అని అనడం మొదలుపెట్టింది భార్గవి. రోజులు గడుస్తున్నా సత్యవతికి కోడలంటే ఎక్కడలేని కోపం రాసాగింది. కోడలు చేసే ప్రతి వంటకు ఏదో ఒక వంక పెట్టి తిట్టడం మొదలుపెట్టింది. ఒక రోజున తింటున్నప్పుడు, ఏం వండి తగలడ్డావు? మీకిష్టమైనవన్నీ చేశానత్తయ్యా. ఇది నన్ను చంపడానికే వచ్చిందే నా గుమ్మంలో, అందుకే అడుగుపెట్టింది. నా ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని అనగానే అక్కడే ఉన్న కోడలు భార్గవి బాధపడుతూ ఉండేది. నాకు చెప్పితే లాభం లేదు సత్యవతి, కొడుక్కి చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు శ్రావణ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సత్యవతి ఏడుస్తూ బాధగా భార్గవి మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పేది. తల్లి మాటల్లో విని విని శ్రావణ్కి పిచ్చెక్కినట్లయింది. అమ్మా, ముసలిదానివైపోయావు, అదేమో చిన్నది. నీకు దాని పద్ధతులు నచ్చితే సరి, లేకపోతే ఇప్పుడు ఏం చేయగలను చెప్పు. అన్నీ వదిలేసి ఏదో రామకృష్ణ అంటూ కాలం గడుపు అని చెప్పి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్తాడు. నాకు మీ అత్త కోడళ్ళ గుణగణాలు తెలుసు. భార్య భార్గవి పట్నం అమ్మాయి, అమ్మ సత్యవతి పల్లెటూరి మనిషి. ఇద్దరి పద్ధతులు ఒకరికొకరు సరిపోవు. అమ్మకేమో మూఢనమ్మకాలంటే మక్కువ, భార్గవివి ఆధునిక భావాలు. కోడల్ని తన దారిన తాను పోనిచ్చే పెద్దరికం తల్లికి లేదు. ఆమె ఏమన్నా భరించే ఓపిక భార్యకి లేదు. ఫలితం ఇలా ఆగి ఉంటుంది అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అత్త సత్యవతి కోడలు భార్గవి మీద 100 చాడీలు చెప్పింది.
అసలే ఆఫీసు గొడవలతో చికాకుగా ఉన్న శ్రావణ్ ఇక భరించలేకపోయాడు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా తిట్టొద్దని, శాంతంగా ఉండమని. ఇక అయ్యేది లేదు. నీకు ఎన్ని కావాలో అన్ని డబ్బులిస్తాను. ఏ కాశీకో తీర్థయాత్రలకు వెళ్ళి కాలం గడుపు. అట్లా పోయావంటే నీకు శాంతి, నాకు శాంతి. ఎన్నాళ్ళని ఇక్కడ కష్టపడుతూ ఉంటావు అని చెప్పిన కొడుకు మాటలు విని సత్యవతికి భయం వేసింది. వీళ్ళు నన్ను వదిలించుకునేటట్లున్నారు, ఇప్పుడెట్లా అని లోపల అనుకున్నది. శ్రావణ్ను చూస్తూ పైకి మాత్రం అప్పుడే పెద్దవాడి అయిపోయావురా, పెళ్ళయి సంవత్సరం కూడా కాకనే నీకు పెళ్ళం తీపైపోయింది, తల్లి చేదైందట్రా. ఏదో నీకో కొడుకు పుడితే వాణ్ణి చూసి ఎట్లాగే ఏదైనా తీర్థయాత్రకి వెళ్దామని ఆగాను గాని, లేకపోతే నేను ఇక్కడెందుకుంటాను అసలు. ఏదో అమ్మా, నీ కర్మ కొద్దీ భార్గవి దొరికింది. ఇప్పుడు తను ఏమంటే అది కానిచ్చి నువ్వు సర్దుకుపో. బాబు శ్రావణ్, తల్లితో అలా మాట్లాడొచ్చా? మరి ఏం చెయ్యను నాన్న. ఆఫీస్లో ఉన్న టెన్షన్తో ఇంటికి వస్తే ఇక్కడ అమ్మ భార్గవి మీద ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను, అమ్మకి భార్గవి నచ్చడం లేదు. అలా అని అమ్మతో వెళ్తే తీర్థయాత్రలకు వెళ్ళు, లేదంటే కోడలు చెప్పినట్టు వినమని కోడల ముందు నా ముందు మాట్లాడతావా? ఇంకా కోడలు ఆ మాటలకి మీ అమ్మకి ఎలా మర్యాద ఇస్తుంది అనుకున్నావురా? ఆ మాట ఎలా వింటుంది? నేను అంత దూరం ఆలోచించలేదు నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రావణ్. సంవత్సరం తిరిగేసరికి భార్గవికి చక్కని బాబు పుట్టాడు. సత్యవతి, మోహన్ మనవణ్ణి చూసి తెగ మురిసిపోయేవాళ్లు. వాడిని ఎత్తుకొని, నిన్ను చూసేందుకేరా నేను ఇక్కడ కాపలా కుక్కలాగా పడున్నది, లేకపోతే మీ అమ్మ డాకినీతో నేనెందుకుంటాను? కుక్కలాగా ఉండడం ఎందుకత్తయ్యా? మనవణ్ణి చూశాక కాశీకి వెళ్ళిపోతానన్నారుగా, ఇంకా కాశీకి బయలుదేరండి. అందుకేనమ్మా, కోడల కన్నా కొరివి దెయ్యం నయమన్నారు పెద్దలు. వాళ్ళు చెప్పింది నిజమని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. అయినా నీతో నాకేం పని? నా మనవడికి విద్యాబుద్ధులు జరిపాక ఇంకా మీరు ఉండమన్నా ఉండనుగాక ఉండను అని అంటూ మనవడితో ఆడుకుంటూ ఉండేది. అలా 10 ఏళ్లు గడిచాయి. శ్రావణ్ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి నానమ్మ రకరకాల ఆటలు పాటలు నేర్పింది. వాడి ముద్దు మురిపాలలో కొంచెం మెత్తబడింది. అయినా అత్త అనే మిరపకాయ ఘాటు ఎక్కడికి పోతుంది? ఒక రోజున భార్గవితో తగువ వేసుకుంది. వాడిని మంచి బళ్ళో వెయ్యాలి. అత్తయ్య, మనవడు పెద్దవాడయ్యాక కాశీకి వెళ్తానన్నావు కదా, ఇంకా బయలుదేరు కాశీకి. ఓసే, ఊరికే నోరు పారేసుకోకే, పసివాడు అప్పుడే పెద్దవాడు అయ్యాడటనే నీ తొందరగోల. వాడి పెళ్లిని నా కళ్ళారా చూడకుండా నేనెక్కడికి వెళ్తానే? మీరు భలే తెలివైన వారత్తయ్యా. ఎందుకే ముందుగా మనవడు పుట్టిన తర్వాత అన్నారు, పుట్టాడు కాశీకి పోలేదు. అచ్చట ముచ్చట చూస్తూ విద్యాబుద్ధులు చూశాక అన్నారు, అప్పుడు కూడా కాశీకి పోలేదు. ఇప్పుడేమో పెళ్ళయ్యాక అంటున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా కాశీకి వెళ్ళేలా లేరు కదత్తయ్యా. అందుకే మీరు తెలివైన వారని అన్నాను అని భార్గవి చెప్పగానే సత్యవతి మనవణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చూస్తూ ఉండగానే భార్గవి కొడుక్కి పెళ్ళయింది. పెళ్లిలో సత్యవతి వాడికో ఉంగరం పెట్టి, నీ పెళ్లి చూసేందుకే నాయనా నా మొసలి ప్రాణం ఈ గయ్యాలి ఇంటి గడపను పట్టుకొని వేలాడుతూ ఉంది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. సత్య, శుభవా అని మనవడి పెళ్లి చేస్తుంటే ఇప్పుడు ఈ కళ్ళ నీళ్ళేమిటి? అత్తయ్య, మీరనుకున్నట్లు మనవడి పెళ్లి కూడా అయ్యిందిగా, ఇప్పుడింకా కాశీకి బయలుదేరండి అత్తయ్యా. బయలుదేరతాను కోడలా అని పకపక నవ్వింది సత్యవతి. ఆ నవ్వుకు అర్థం ఏమిటి ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ సత్యవతికి పిచ్చి పట్టినట్టుందని అనుకుంటారు. ఏవండి, అంబులెన్స్ కి ఫోన్ చేసి పిలిపించండి. అవును బాబు, నాకు కూడా మొదటిసారి కోడలి మాట వినాలనిపిస్తుంది. అంబులెన్స్ కి ఫోన్ చేసి పిలిపించు. అదే పనిగా నవ్వుతున్న మీ అమ్మని చూస్తుంటే నాకు ఖచ్చితంగా పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది అని అనగానే సత్యవతి నవ్వడం ఆపేస్తుంది. నా నవ్వును చూసి నాకు పిచ్చి పట్టినట్టుందని అనుకున్నారు కదా? అదే పనిగా అరగంటకు మించి నవ్వుతుంటే అనుకోరా సత్యవతి? నేనైతే మీకు పిచ్చి పట్టిందని ఫిక్స్ అయిపోయానత్తయ్యా. కానీ నాకు ఎలాంటి పిచ్చి లేదు లేకోడలా. నేను మంచిగానే ఉన్నాను. ఇప్పుడింకా నేను తగ్గుతున్నాననుకున్నావా? తగ్గేదే లేదు. పదవే కోడల పిల్ల, పద. ఇప్పుడు నువ్వు అత్తవే, నేను అత్తనే.
బయలుదేరు, ఇక ఇద్దరం కలిసి కాశీకి పోదాం పదా, వెంటనే బయలుదేరాలి మరి అని అరిచింది. అత్త సత్యవతి తిరగబడేసరికి కోడలు భార్గవికి మత్తిపోయినట్లయింది. ఆమె తెలివికి భార్గవి కాస్త తెల్లబోయి ఇక మారు మాట్లాడలేక ముఖం దించుకుంది. కోడలు కూడా ఒకనాటికి అత్తే, అయినా మా అమ్మని గెలవాలంటే ఎవరికీ సాధ్యం కాదు భార్గవి అని చిన్నగా నవ్వుకున్నాడు శ్రావణ్. ఇక చేసేదేమీ లేక తన కోడలితో తను పనులు చేసుకుంటూ తన అత్తయ్య సత్యవతికి పనులు చేస్తూ ఉంటుంది భార్గవి. Tota Magic TV. Please like, share and subscribe my channel.